Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. September 22nd, 2025 SSC Board ఢిల్లీ పోలీస్ కి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7465 పోలీస్ వేకెన్సీస్ అనేటువంటివి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ssc.gov.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ ఎక్స్పీరియన్సెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, అప్లికేషన్ ప్రాసెస్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వంటివి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Important dates for ఢిల్లీ పోలీస్ చెక్ చేస్తే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేటువంటివి 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 21, 2025కి ఎండ్ అవుతుంది. విత్ ఇన్ ది డెడ్ లైన్లోనే అప్లికేషన్స్ అనేటువంటివి అప్లై చేసుకోండి. ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 కండక్ట్ చేస్తారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీరు క్వైరీస్ని రెక్టిఫై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేటువంటివి టోటల్గా 7565 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ పోస్ట్ 1914 అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 456, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 967 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 729, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 342, టోటల్గా 4408 వేకెన్సీస్ అనేటువంటివి మేల్ కానిస్టేబుల్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్. అదేవిధంగా మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి టోటల్గా 285 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో వాళ్ళకైతే 376 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 2496 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా టేబుల్లో ఇవ్వడం జరిగింది. మీరు ఏ కేటగిరీ కిందికి వస్తారో క్లియర్గా చెక్ చేసుకోండి. పే స్కేల్ అనేటువంటిది 21,700 నుంచి 69,100 రేంజ్లో పే స్కేల్ అనేటువంటిది లెవెల్ 3 బేస్ చేసుకొని ఉంటుంది. ఈ పోస్టులని గ్రూప్ సి పోస్టులని చెప్తాము. ఈ ఢిల్లీ పోలీస్కి కావలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చెక్ చేస్తే
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మినిమం 10+2 సెకండరీ ఎడ్యుకేషన్ అనగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేటువంటిది 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 1/7/2025 డేట్కి. నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి. సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ ఉంటుందో వారు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. విడోస్, డైవర్స్ ఆర్ జుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్, కార్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది ఫిజికల్ టెస్ట్ జరిగేటప్పుడు చూపించవలసి ఉంటుంది. లర్నర్ లైసెన్స్ ఉంటే దానిని యాక్సెప్ట్ చేయరు. ఈ ఢిల్లీ పోలీస్కి అప్లై చేసుకుండే క్యాండిడేట్స్కి 12th క్లాస్ పాస్తో పాటు ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంటే 5% అనేటువంటిది బోనస్ మార్క్స్గా యాడ్ చేస్తారు. ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్స్కి యాడ్ చేస్తారు. ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనేటువంటిది బోనస్ మార్క్స్గా యాడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది డిగ్రీ లేదా పీజీ అనేటువంటిది ఉన్న క్యాండిడేట్స్ డిస్ట్రిక్షన్ అంటే 75%తో పాస్ అయి ఉంటే వాళ్ళకి 5% అడిషనల్ మార్క్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ అంటే 60% స్కోర్ వస్తే 4% మార్క్స్ అనేటువంటివి అడిషనల్గా యాడ్ చేస్తారు. సెకండ్ క్లాస్ అంటే 50% ఉంటే సెకండ్ క్లాస్ వాళ్ళకి 3% మార్క్స్ అనేటువంటిది యాడ్ చేస్తారు. 35% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళకి 2% మార్క్స్ అనేటువంటివి అడిషనల్గా యాడ్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఈ ఢిల్లీ పోలీస్కి చెక్ చేస్తే ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో రాయవలసి ఉంటుంది. దీన్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్తాము. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు 1 కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేటువంటివి నెగిటివ్ స్కోర్ అనేటువంటిది ఉంటుంది. టోటల్గా సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ పాస్ అవ్వాలి. సెకండ్ ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది పాస్ అవ్వాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరిగి ఫైనల్ సెలెక్షన్గా జాబ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు త్రూ మెరిట్ లిస్ట్ ద్వారా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది.
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టులో టోటల్గా ఏ బి సి డి అని పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ ఏ కింద జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి 9 months వరకు ప్రిపేర్ అయి ఉండండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి 50 ఉంటాయి. మార్క్స్ అనేటువంటివి 50 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ బిలో రీజనింగ్ కింద 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ సి కింద న్యూమరికల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ డి కింద కంప్యూటర్ సంబంధించి ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ గురించి 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. 10 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటివి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంది. అంటే 1.5 hour టైం ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి ఇచ్చినటువంటి సిలబస్ అనేటువంటిది 10th క్లాస్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టులో 1:12 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫిజికల్ టెస్ట్కి. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 35 మార్క్స్ వస్తే క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 100కి 30 మార్క్స్ వస్తే క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 25 మార్క్స్ వస్తే క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్నే పిఈ అండ్ ఎంటీ టెస్ట్ అని చెప్తారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి మెజర్మెంట్స్ అనేటువంటివి ఎలా ఉండాలి అనేటువంటిది చెక్ చేస్తే ఏజ్ ప్రకారం అప్ టు 30 years ఉన్న వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ 1600 meters అనేటువంటిది 6 minutesలో రన్నింగ్ రేస్లో చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ అనేటువంటిది 14 feet చేయాలి. హై జంప్ అనేటువంటిది 3.9 జంప్ చేయవలసి ఉంటుంది. 30-40 years మధ్యలో ఉన్న వాళ్ళకి 7 minutesలో 1600 meters రన్నింగ్ రేస్ పాస్ అవ్వాలి. లాంగ్ జంప్ 13 feet జంప్ చేయాలి. హై జంప్ 3.6 జంప్ చేయాలి. అబోవ్ 40 years ఉన్న మేల్ క్యాండిడేట్స్ 8 minutesలో 1600 meters రన్నింగ్ రేస్ పాస్ అవ్వాలి. 12 feet లాంగ్ జంప్ పాస్ అవ్వాలి. 3.3 హై జంప్ చేయవలసి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్ చూసుకుంటే అప్ టు 30 years వరకు 8 minutesలో 1600 meters రన్నింగ్ రేస్ పాస్ అవ్వాలి. లాంగ్ జంప్ 10 feet చేయాలి. హై జంప్ 3 జంప్ చేయాలి. అబౌవ్ 30 to 40 years ఉన్న ఫిమేల్ క్యాండిడేట్స్ 9 minutesలో 1600 meters రన్నింగ్ రేస్ పాస్ అవ్వాలి. లాంగ్ జంప్ 9 feet జంప్ చేయాలి. హై జంప్ 2.9 జంప్ చేయాలి. అబోవ్ 40 years ఫిమేల్ క్యాండిడేట్స్కి 1600 meters 10 minutesలో పాస్ అవ్వాలి. 8 feet లాంగ్ జంప్ చేయాలి. 2.6 హై జంప్ అనేటువంటిది క్వాలిఫైడ్గా ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్స్. సో ఢిల్లీ పోలీస్కి రావాల్సినటువంటి మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండవలసినటువంటి స్టాండర్డ్ ఫిజికల్ మెజర్మెంట్స్
ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఢిల్లీ పోలీస్కి అప్లై చేసుకోవాలి. మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి మినిమం 170 సెంటీమీటర్ ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిల్ ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్సీలకి 165 ఉండాలి. ఎస్టీ 165 ఉండాలి. ఢిల్లీ పోలీస్ స్టాఫ్ సన్స్ కానీ డాటర్స్ కానీ ఉంటే వాళ్ళు 165 సెంటీమీటర్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్ మినిమం ఉండాలి. బ్రీతింగ్ చేసినప్పుడు 4 సెంటీమీటర్స్ అనేటువంటిది ఎక్స్పాండింగ్ జరగాలి. రిలాక్సబుల్ అనేటువంటిది ఎస్టీ క్యాండిడేట్కి 5 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. ఫిమేల్ క్యాండిడేట్స్కి వస్తే 157 సెంటీమీటర్ హైట్ ఉండాలి. హిల్ ఏరియా రెసిడెన్షియల్ అయితే 155 సెంటీమీటర్ ఉండవచ్చు. ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్. ఢిల్లీ పోలీస్ స్టాఫ్ సన్స్ కానీ డాటర్స్ కానీ ఉంటే 152 సెంటీమీటర్స్ ఉంటే మెజర్మెంట్ సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 22 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 22 వరకు ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ది డ్యూరేషన్లోనే అప్లికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి 8 స్టెప్స్ అనేటువంటివి ఫాలో అవ్వాలి. వాటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1, అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ssc.gov.in లేకి వెళితే పోర్టల్ ఓపెన్ అవుతుంది. న్యూ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇచ్చుకొని లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఫిల్ చేయాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అనేటువంటివి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎన్సీసీ కేటగిరీ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీ అప్లికేషన్ని రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఫైనల్గా సబ్మిట్ అయినటువంటి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని పీడిఎఫ్ ఫామ్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్కి ఫీ అనేటువంటిది 100 రూపీస్ అనేటువంటిది పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు స్టేట్ చూసుకుంటే ఇక్కడ మీకు సెంటర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి తెలుగు స్టేట్స్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు. అదే తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట్ వంటి సెంటర్స్ ఇవ్వడం జరిగింది విత్ కోడ్తో. కాబట్టి తెలుగు స్టేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి అప్లై చేసుకోవచ్చు. ssc.gov.in పోర్టల్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. అప్లై దగ్గర క్లిక్ చేసుకుంటే ఇలా మీకు అప్లై ఓపెన్ అవుతుంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 అప్లై అనేటువంటిది క్లిక్ చేయండి.
ఇలా మీకు లాగిన్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇలా లాగిన్ ఆల్రెడీ ఎస్ఎస్సి లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసుకొని లాగిన్ అవ్వవచ్చు. మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ నౌ అనేటువంటిది క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంటిన్యూ ఇవ్వండి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, నేషనల్ అడ్రస్, ఎడ్యుకేషన్ అండ్ డిక్లరేషన్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ 4 స్టెప్స్ని కంప్లీట్ చేయండి. లాగిన్, పాస్వర్డ్, ఐడి అండ్ పాస్వర్డ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అయిన తర్వాత లాగిన్ క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్ సర్టిఫికేట్స్ అండ్ డిగ్రీ, పీజీ, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలా మీకు అడిషనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడీగా చేసుకొని 1 by 1 ఇచ్చినటువంటి వాటిలో అప్లోడ్ చేసుకోండి. ఢిల్లీ పోలీస్ 2025కి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకసారి ఓవర్వ్యూగా చెక్ చేస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫైడ్ అవ్వవలసి ఉంటుంది. ఇది 100 క్వశ్చన్స్లో 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ సిబిటి టెస్ట్ అనేటువంటిది క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ని ఫిజికల్ అండ్ మెజర్మెంట్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ రన్నింగ్ అండ్ హైట్ అండ్ లాంగ్ జంప్, హై జంప్ అనేటువంటిది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ని 3rd స్టేజ్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపిస్తారు. మీరు ప్రొవైడ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ అండ్ ఏదైనా ఎన్సీసీ అండ్ పీజీ, డిగ్రీ సర్టిఫికేట్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎటువంటిదైనా మీరు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేయకండి. 1 or 2 years జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇలా ఫ్రాడ్ ఆర్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వచ్చిన క్యాండిడేట్స్కి బీ కేర్ఫుల్. 4th స్టేజ్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఐసైట్ అండ్ విజన్ ఎలా ఉంది అనేటువంటిది చెక్ చేస్తారు. ఈ విధంగా 4 స్టేజ్ దాటుకుని వచ్చినటువంటి వాళ్ళకి మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేటువంటిది 22 సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. ఈ సిబిటి టెస్ట్ అనేటువంటిది డిసెంబర్ 2025 ఆర్ జనవరి 2026లో జరగవచ్చు అనేటువంటి టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. అంటే మనకి 90 days నియర్లీ టైం ఉంది సిబిటి టెస్ట్కి. 10th క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. కాబట్టి ఈ 90 daysలో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ మీద మీరు ప్లాన్గా చెక్ చేసుకొని స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయి సిబిటి టెస్ట్ని హై స్కోర్లో కంప్లీట్ చేయండి. ఎవరైతే ఈ ఢిల్లీ పోలీస్ 2025కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.